తెలుగుదేశం సైకిల్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి మా ప్రతి సరే సరే చేస్తాం. ఇప్పుడు ఈ నారాయణ గడప గడపకు తెలుగుదేశం ఓటు వేయమని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరటము జరుగుతోంది. ఇలా ఒకరిని కలుసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం ఇది, ఇసుకడొంక ప్రాంతము. ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడే మనము ఒకరిద్దరు ముస్లిం వాళ్ళని కలిసి, ఒక 4-5 కలిసి ఇలా రావటం జరిగింది. వారందరూ ఎక్స్ప్రెస్ చేసినది ఒక్కటే, 2014-19కి మధ్యలో నారాయణ గారు మనకి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన అభివృద్ధి చాలా చిరస్మరణీయమైనది, అంటే ఎంతో గుర్తుంచుకోదగింది. ఆ రోజు ఆయన చేసిన ఈ రోడ్లు అయితేనేమి, ఎల్ఈడి లైట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడాను, లేకుంటే నీట్గా ఉండే సైడ్ కెనాల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము మర్చిపోలేని విషయాలు. ఆ పెద్ద ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. వీటన్నిటితో పాటు అంటే అందరికీ పార్కులు చేశారు సారు, పార్కులను అభివృద్ధి చేశారు. ఒక పార్కుల్లో పిల్లలు ఆడుకునే విధంగా చేసి పెట్టారు. పెద్దవాళ్ళు వెళ్ళి వాకింగ్ చేసుకునే రకంగా అక్కడ ఉన్న పరిస్థితులను కల్పించారు. ఓపెన్ జిమ్ములను అరేంజ్ చేశారు. ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఎలాగో మనకి తెలిసిన విషయమే. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి ముస్లిం సోదరీమణులకి ప్రత్యేకమైన శ్రద్ధతో చాలా పనులు చేసి పెట్టారు. వాటిలో మచ్చుకు కొన్ని షాదీ మంజిల్స్ కట్టించారు. మాకు మా యువకులకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే, ప్రత్యేకించి ముస్లిం సోదరీమణులకి మాకు ప్రత్యేకంగా ఒక షాదీ మంజిల్ ఉంటే బాగుంటుంది అంటే, దానికోసము ప్రత్యేకంగా ఫండ్స్ అలాట్ చేసి ఒక ఆధునికమైన పద్ధతిలో, అంటే మోడర్న్ గా అన్ని వసతులు ఉండే రకంగా దాన్ని కట్టించి ఇవ్వటం జరిగింది. అది తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా చేసుకోవాలి బిజినెస్. అంతకుముందు మటన్ మార్కెట్లు కానివ్వండి, ఫిష్ మార్కెట్ కానివ్వండి, పాత గుడ్డల మార్కెట్ కానివ్వండి, బూటీ మార్కెట్ కానివ్వండి, ఇవన్నీ ఆ చేసుకునే చిన్న చిన్న పనులు చిన్న వ్యాపారస్తులు కూడా ఒక గౌరవప్రదనీయమైన వాతావరణంలో చేసుకోవాలి అని చెప్పి ఆ మార్కెట్ ప్లేసులన్నింటినీ రెనోవేట్ చేసి నీట్గా షాపుల్ని కట్టిపిచ్చి ఇచ్చారు. ఇదే రకంగా బారా షాహెద్ దర్గాని చాలా చక్కటి అభివృద్ధి చేసి చూపించారు. రొట్టెల పండుగని మన నెల్లూరుకి మాత్రమే సంబంధించి ప్రత్యేకమైన పండుగ రొట్టెల పండుగ. ఇది ఇంకెక్కడ దేశంలో ఇంకెక్కడా చూడము, ఏ ప్రాంతంలోనూ చూడము, ఎక్కడా కనపడదు. ప్రత్యేకించి మనకి నెల్లూరుకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేటట్టు చేశారు. మన రాష్ట్రానికి సంబంధించిన పండుగగా గుర్తించేటట్టు చేసి, అలా గుర్తించేటట్టు చేయటమే కాకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటానికి అనువైన వాతావరణ పరిస్థితుల్ని అక్కడ క్రియేట్ చేశారు. చాలా ఒక హైజీనిక్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అది ఎంత బాగా చేశారంటే, 2014లో అక్కడికి 4 లక్షల మంది వస్తే, అదే వచ్చి దర్శించుకొని వాళ్ళ ముక్కులు తీర్చుకొని వెళ్తే, అదే 2019కి వచ్చేసరికి 20 లక్షల మంది దర్శించుకున్నారు. అది ఒక్కటే తార్కాణం. అంటే అక్కడ ఎంత బాగా నీట్ గా చేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్దాము, అది మనం వెళ్ళి చూసుకొని వద్దాము,
అక్కడ ఆహ్లాదంగా కొంచెం సేపు స్పెండ్ చేద్దాము, మన మొక్కుల్ని తీర్చుకుందాము, మనం మొక్కుల్ని పట్టుకుందాము అని మొక్కుకొని వద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి రావటం జరిగింది. ఇది ఒక్కటే, ఈ నెంబర్ ఒక్కటే మనకి తార్కాణం 4 లక్షల నుంచి 20 లక్షలకి పెరిగింది. అంటే అటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు. ఆ దర్గాని అంత బాగా డెవలప్ చేశారు. ఇది ఎవరో ఒకరు చెప్తే తెలిసేది కాదు, మనందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఇంతే కాకుండా గర్ల్స్ కి మాకు ఇది ఒక ముస్లిం సోదరి వాళ్ళు వచ్చి మాకు ముస్లిం యువతిని మనము 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కి అలా పంపించడానికి, కో ఎడ్యుకేషన్ కి పంపించడానికి మేము అంతగా ఇష్టపడము. అలా కాకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉంది పిఎన్ఎం స్కూలు. ఆ పిఎన్ఎం స్కూల్లో ఒక జూనియర్ కళాశాల కనుక ఉంటే మా పిల్లలు చదువుకోవటానికి బాగుంటుంది అని అడిగారు. అడిగితే పిఎన్ఎం స్కూల్లో మహిళా జూనియర్ కళాశాలని స్థాపించారు. ఒక మహిళా కళాశాలని స్థాపించటం అంటే ఏదో ఒక గోడలు కట్టి వదిలేయటం కాదు. దానిలో ఒక ప్రైవేట్ కాలేజీ, కార్పొరేట్ కాలేజీలో ఏ రకమైన శిక్షణ ఉంటుందో, అది మెటీరియల్ కావచ్చు, టీచింగ్ పద్ధతులు కావచ్చు, ఎగ్జామినేషన్ సిస్టమ్ కావచ్చు, దానిలో ఈక్వల్ గా ఉండేటట్టుగా, అక్కడ ఉండే శిక్షణ ఈక్వల్ గా ఉండేటట్టుగా, ఈక్వల్ టు ఎనీ ప్రైవేట్ కార్పొరేట్ ఆర్గనైజేషన్ కు ఉండేటట్టుగా చేసి, దాని మీద నేను చూసే కొన్నిసార్లు కాన్ఫరెన్సెస్ తీసుకునేవాళ్ళు. అంటే ఎలా జరుగుతోంది, పిల్లల మార్క్స్ ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు దాన్ని కోపప్ అవుతున్నారా అని చెప్పి. అందులో నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 2 జూనియర్ కాలేజీలో చదువుకొని అక్కడి నుంచి మెడిసిన్ లో సీట్ తెచ్చుకొని ఐఐటీలో సీట్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఆ పిఎన్ఎం పరిసర ప్రాంతాల్లో నేను ఇంటింటికి వెళ్ళి మనము ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు, అమ్మ మా బిడ్డ అక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి మెడిసిన్ చదువుతోంది, ఈ రోజు మెడిసిన్ చదువుతోంది అంటే అది కేవలం నారాయణ సార్ యొక్క దయ. ఆయన ఆ రోజు అది పెట్టి, మేము అడిగిన వెంటనే తడుగా అది పెట్టించి అక్కడ మాకు అంత మంచి, మా పిల్లలకి అంత మంచి శిక్షణ ఇప్పించి ఈ రోజు మా బిడ్డలు ఇలా మెడిసిన్ లో చదువుతూ ఉంది అంటే అది కేవలం కారణం నారాయణ గారేనమ్మా. మేము అది జన్మలో మర్చిపోలేము. అదే రకంగా ఇంకొక ఐఐటీలో సెలెక్ట్ అయిన స్టూడెంట్లు కూడా నేను చూసి మాకు అది అంటే ఒక పని చేసినా కూడాను అది ఏదో తూతూ మంత్రంగా చేయటం కాదు, దానిలో నిజంగా అందులోంచి అవుట్పుట్ ఉండాలి. ఇదే రకంగా అప్పుడు మనకి తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి మనకి చంద్రన్న బీమా పథకం ఉండింది, తర్వాత దుల్హన్ పథకం ఉండింది. ముస్లిం యువకులకి ఒక మ్యారేజ్ చేసుకుంటే దుల్హన్ పథకం ద్వారా వాళ్ళకి కొంత సహాయం లభించేది. అది కూడాను తర్వాత ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసేశారు. రంజాన్ తోఫా ఇచ్చేవారు, ఆ రంజాన్ తోఫాను కూడా క్యాన్సిల్ చేశారు.